హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇన్ నార్మల్ ఫామ్. అసలు నార్మల్ ఫామ్లో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అసలు నార్మల్ ఫామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఎవ్రీ m ఇంటూ n మ్యాట్రిక్స్ ఆఫ్ ర్యాంక్ ఆర్ కెన్ బి రెడ్యూస్ టు ద ఫామ్. ఈ ఫామ్లోకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని మనం తీసుకొస్తే ఎట్లా తీసుకురావాలి? బై యూజింగ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ రో ఆపరేషన్స్ అయినా కాలమ్ ఆపరేషన్స్ అయినా చేసి ఈ ఫామ్లోకి తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఫామ్లోకి తీసుకొస్తే ఈ ఫామ్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఇదొక రో, ఇదొక రో. సో ఇది జీరోస్ ఉన్నాయి. సో ఇది కౌంట్ ఉండదు కాబట్టి దీని ర్యాంక్ ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. సో ఇట్లా ఇచ్చిన సమ్ని ఇట్లా రెడ్యూస్ చేసి అప్పుడు మన ర్యాంక్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇచ్చిన మ్యాట్రిక్స్ని నార్మల్ ఫామ్గా రెడ్యూస్ చేసి ర్యాంక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది. నార్మల్ ఫామ్ అంటే ఏంటి? ఈ ఫామ్లో ఉండాలి 1 0 0 0 1 0 0 0 0 1 0 0 0. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని అట్లా రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ఇవి రోస్ అంటే మనం రో ఆపరేషన్ అయినా చేయాలి, ఏదర్ కాలమ్ ఆపరేషన్ అయినా చేయాలి. సో ఇక్కడ మనం రో ఆపరేషన్ చేద్దాం. సో రో ఆపరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. సో ఈ మ్యాట్రిక్స్ని ఇక్కడ 0 చేయాలి. సో ఇక్కడ 0 చేయాలంటే R2 2 మైనస్ ఈ 2ని దీనికి ఎంత మల్టిప్లికేషన్ చేస్తే 0 వస్తుంది? 2 ఇంటూ R1. R3ని R3 మైనస్ 2R1. సో ఇట్లా చేస్తే 2 మైనస్ 2 1 మైనస్ 2 ఇంటూ 0 3 మైనస్ 2 ఇంటూ 2 2 మైనస్ 2 ఇంటూ 1 అండ్ R3 అంటే 1 మైనస్ 2 ఇంటూ 1 3 మైనస్ 2 ఇంటూ 0 1 మైనస్ 2 ఇంటూ 2 3 మైనస్ 2 ఇంటూ 1. సో ఇట్లా చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇప్పుడు మనం కాలమ్ ఆపరేషన్ చేయాలి. సో కాలమ్ అంటే C3 ఇది. C3 మైనస్ 2C1. C4ని ఎట్లా చేయాలి? C4 మైనస్ C1. సో ఇట్లా చేస్తే 0 0 0 2 వస్తుంది. సో ఈ కాలంలో 0 0 0 2 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రో ఆపరేషన్ చేయాలి. రో R3 ఇది. R3 మైనస్ 3 ఇంటూ R1 చేయాలి. సారీ R2 చేయాలి. సో 0 మైనస్ 0 0 3 మైనస్ 3 0 మైనస్ 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 2 2 మైనస్ 3 ఇంటూ 0 2. సో నెక్స్ట్ రో ఆపరేషన్ అంటే మనకి ఈ వాల్యూ ఇక్కడ 1 రావాలి కాబట్టి R3ని దేంతో డివైడ్ చేస్తే 1 వస్తుంది? 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో R3/2. నెక్స్ట్ వచ్చిన వాల్యూని మళ్ళీ C3 కాలమ్ ఆపరేషన్ అంటే C3 ప్లస్ C2 చేయాలి. సో 0 0 1 వస్తుంది. నెక్స్ట్ ఏ ఆపరేషన్ చేయాలి? మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ 0 రావాలి. సో ఇక్కడ 0 రావాలంటే C4 కదా, ఇక్కడ 0 రావాలంటే C4 మైనస్ 1 మైనస్ 1 చేస్తేనే కదా 0 వచ్చేది.